బండి సంజయ్ గారి పైన నేను మాట్లాడినప్పుడు ఏకవచనంతో మాట్లాడినందుకు కొంతమంది బీజేపీ కార్యకర్తలు కొంత బాధపడ్డట్లున్నారు. ఎనీయే నేను సారీ చెప్తున్నా. కానీ సంజయ్ గారు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మోడీ గారిని రిజైన్ చేయమని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? కాశ్మీర్ ఇన్సిడెంట్ ఎక్కడెక్కడో, ఇక్కడ తెలంగాణలో, అక్కడ శంషాబాద్ లో కంటోన్మెంట్ లో గుడ్ల మీద దాడి జరిగినప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయమని పలుమార్లు మాట్లాడేది కదా. నేను ఈసారి రిక్వెస్ట్ చేస్తున్న సంజయ్ గారు, మీకు మంచి జరుగుతుంది, మిమ్మల్ని కూడా ప్రేజ్ చేస్తుంది ఇండియా అంతా కూడా. మీరు మోడీ గారిని ఎందుకు రిజైన్ చేయమనట్లేదు? కాశ్మీర్ ఇష్యూ మీద మీరు చాలా క్లియర్ గా చెప్పాలి. గుడ్ల మీద జరిగిన ఇన్సిడెంట్లకి 30 మంది చచ్చిపోయిన ఇన్సిడెంట్లకు ఒక్కసారి కంపేర్ చేయండి. కంపేర్ చేసి చెప్పండి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా లేదా. ఈ దానికి కారణం మోడీగా కాదా, బీజేపీ ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి సంజయ్ గారు. ప్లీజ్ కమ్అట్ విత్ ఏ ఆన్సర్.